మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. 1 Peter chapter 2 reading all together verse 5. 1 పేతురు 2:5 కలిసి చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముల ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మరొకసారి చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యనామమున మీ పాద పద్మముల చింత ప్రణతుల ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించినందుకు స్తోత్రములు. సజీవుడైన దేవుని సజీవులమై సజీవ వాక్యం చేతబట్టుకొని సజీవ దేశంలో నిలిచుండి స్తుతించే సజీవుల గుంపులో మేము చేరి రావటానికి అనుగ్రహించిన అవకాశం కొరకే మీకు స్తోత్రములు. ఈ సంవత్సరం కూడా ఇలాంటి ప్రత్యేక కూడికలు ఉండట కొరకై, బేతనియా ఇతర సంఘాలు చేసిన ప్రార్థనల కొరకై, కన్నీటి కొరకై, చెమట కొరకై, ప్రయాస కొరకై, అర్పణ త్యాగము కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ 3 దినాలు నీ పాదం దగ్గర ఉండి నీ వాక్యమును ప్రేమించి సమీప దూర ప్రాంతము నుండి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఎవరు వారికి ఆహారం వడ్డించగలరు, వారికి భోజనం పెట్టగలరు. నీవే నిత్య జీవపు మాటలు గల దేవుడవు. నీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకోవటానికి మా అందరికీ కృప అనుగ్రహించుము. ఎవరు ఖాళీగా వెళ్ళిపోకుండా సహాయము చేయము. రక్షణ లేని వారు రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినట్లు కృప అనుగ్రహించుము. రక్షణ పొందిన వారు రక్షణలో ఎదుగునట్లు మీరు సహాయము చేయము. అలాగా నీ కొరకు వాడబడట్లో కృప అనుగ్రహించుము. నిన్న ఈ దినం మొదటి సెషన్లో మీరు చేసిన సహాయం కొరకు వందనములు. 2వ సెషన్లో కూడా మీరు కృప అనుగ్రహించుము. మీ మాటలు దయచేయము. మీ సామర్థ్యము అనుగ్రహించుము. నా పెదవులు కాల్చము, నా నోరు సున్నతి చేయము. నీ మాటలు మాత్రమే బాయలు వెళ్ళినట్లు సహాయం చేయము. కనీసం మీ మధ్యాహ్నమైన మీ ప్రజల సమయాన్ని పాడు చేయకుండా నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాము. వచ్చిన మీ ప్రజలను కరుణించుము. పైనుండి వాక్యపు వర్షము పంపించుము. మా హృదయాలు నింపునగాక, మా ఆత్మను వెలిగించునుగాక, మా ప్రాణమునకు తెప్పరిల కలుగునుగాక. మేము ఉజ్జీవింపబడదుము గాక, మేము మేలు పొందుదుము గాక, మేము నిన్ను చూతుము గాక, మేము నీ ద్వారా తృప్తి పొందుదుము గాక, నిన్ను మాత్రమే విందుము గాక, నిన్ను మాత్రమే అనుభవించుదుము గాక, నీ దగ్గర మాత్రమే కూర్చుందుము గాక, నీ ఆశీర్వాదం మాత్రమే మేము పొందుదుము గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునము. ఈ ఆవరణములో అడుగుపెట్టిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని భౌతికమైన ఆత్మ సంబంధమైన మీ చిత్తంలో నా అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆడిటోరియం అద్దెకిచ్చిన మేనేజ్మెంట్ కొరకు, ఓనర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించి దీవించము. రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినట్లు సహాయము చేయము. ఈ ఆడిటోరియంలో పనిచేస్తున్న వారి సిబ్బంది కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు కరుణించము. చెప్పన అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం వారు పొందినట్లు సహాయం చేయము. వారు కూడా ఈ యేసుప్రభు యొక్క వెలుగును చూతురుగాక, యేసుప్రభుని అనుభవింతురుగాక, యేసును ఆనందింతురుగాక. ఇది మొదలుకొని అనేకులు వీరి దేవుడే దేవుడు అని సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఈ మధ్యాహ్నం మమ్మల్ని దర్శించుట కొరకై వేం చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు ముఖ్యమైన మూలరాయి. ఆయనతో మనము కూడా సజీవ రాళ్లుగా ఉండి అదృశ్యమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాం.
దాని కొరకై నిర్జీవమైన పాపములో పడి చెడిన మనల్ని కరుణించి ఈ రక్షణార్థమైన వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఎవరు యేసుని ఇంకా అంగీకరించలేదో వారికి ఆత్మ సంబంధమైన మందిరంతో సంబంధము లేదు. వారి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేరు. కనుక ఈ మధ్యాహ్నం నీవెవరివైనా సరే, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు, యేసు నీ స్నేహితుడు, యేసు ప్రభువు నీ కొరకు భూమి మీదకి వచ్చినాడు, యేసు ప్రభువు నీ పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు, నీ శాపము సహించినాడు, నీ కొరకై వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా శిలువలో వేలాడదీయబడ్డాడు, శిలువలో రక్తము కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆ యేసు పాపుల రక్షకుడు, నీ రక్షకుడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా అని సామాన్యమైన మాటల చేత నీవు ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి పాపాలకు క్షమించి జీవితాన్ని మార్చి చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి దావానములా వ్యాపింపచేసి నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ముంచెత్తి ఈ లోకంలో కాపాడి లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయాలని దేవుని దయాపూర్వకమైన సంకల్పం అయి ఉన్నది. ఇట్టి సంకల్పానికి నీ స్పందన ఏంటి? అవునా కాదా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. అలాగే విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు ఆత్మ సంబంధమైన రాయిగా మార్చబడ్డారు, సజీవమైన రాయిగా మార్చబడ్డారు. అలాంటి వాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే అనుభవంలోనికి తీసుకురాబడుతున్నారు. వారిని కట్టేది యేసుక్రీస్తు ప్రభువే అన్న సంగతి మనం మరచిపోకూడదు. దీనిని గురించి కొన్ని సంగతులు మనం ఇంతదాకా పరిగెరుకోవటానికి ఆరంభించినాం. ఈ దినం మొదటి సెషన్లో ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబట్ట కొరకై మన ప్రవర్తన ఎలాగుండాలో చూచాం. బిహేవియర్ ఇన్ ద స్పిరిచువల్ హౌస్ ఆఫ్ గాడ్. ఆత్మ సంబంధమైన దేవుని మందిరములో మన ప్రవర్తన ఎలాగుండాలో 5 విషయాలు, అనగా కళ్ళు, చెవులు, నోరు, కాళ్ళు, హృదయం, ఇవన్నీ మనం ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలని కోరబడుతూ ఇచ్చినాం. కానీ సమయ హద్దుబాటును బట్టి కేవలం నోటిని గురించి మాత్రమే చూచాం. ఈ 2వ సెషన్లో ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ద బిసీచింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ హౌస్ ఆఫ్ గాడ్. ఆత్మ సంబంధమైన మందిరము యొక్క ప్రార్థన, వేడుకొలుపు, బ్రతిమాలు కొనుట. కనుక సంఘం వర్ధిల్లటానికి ప్రార్థన అవసరమైనది. అపోస్తుల కార్యాల 12వ అధ్యాయంలో అపోస్తలైన పేతురును చెరసాల్లో ఉంచినారు. బైబిల్లో రాయబడింది, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిన. కనుక అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘం ఈ దినాన్ని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం కొరకు పేతురు వలె బంధించబడిన వారు విడుదల పొందాలి. అలాగే యేసు ప్రభుని ఎరగకుండా బంధించబడిన గాడిద లాంటి వాళ్ళు విడుదల పొందాలి. యేసు ప్రభుకు వెలుపలున్న వారంతా క్రీస్తు యేసుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. నోహు ఓడలో వెలుపటున్న జంతువులన్నీ నోహు ఓడలోనికి ప్రవేశించాలి. ప్రయాసపడి భారం మోచుకుంటున్న వారంతా విశ్రాంతి అని యేసుక్రీస్తు ప్రభులోనికి రావాలి. దీనంతటి కొరకై ప్రథమ పని ఏంటంటే, ప్రథమ కార్యం ఏంటంటే, సంఘానికి అవసరమైనది ప్రార్థన. కనుక 5 ప్రార్థనలు మనము ఈ మధ్యాహ్నం గమనించడానికి ప్రయత్నం చేస్తాం క్లుప్తంగా. మొదటిది, అబ్రహాం 18వ అధ్యాయం ఆదికాండములో ప్రార్థన చేసినాడు సొదొమ గొమొర్రా కొరకు. సొదొమ అంటే బర్న్ట్, కాల్చబడిన. గొమొర్రా అంటే రెబేలియన్, తిరుగుబాటు, మిట్ని అని అర్థం. కనుక కాల్చబడిన తిరుగుబాటు కలిగిన ఈ పట్టణములో లోతు తన యొక్క పరివారం ఉంది. వారు ఎలాగైనా సరే దేవుని ఉగ్రత నుండి కాపాడబడి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి రావాలని అబ్రహాము తలంచి కొండ మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన సుదీర్ఘమైన ప్రార్థన సారం ఆదికాండం 18వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడిందన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం అనుకుంటా. అబ్రహాము 50 మందితో ఆరంభించినాడు. ప్రభువా 50 మంది ఉంటే కాపాడువా, 45, 40, 30, 20, 10 మంది దాకా వచ్చినాడు. బహుశా అబ్రహాం అనుకున్నాడు 10 మంది ఉంటే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు కదా అని 10 దాకే ఆగిపోయాడు. బహుశా అబ్రహాం అనుకున్నాడేమో, లోతు తన కుటుంబ సభ్యులు అంతా కలిసి 8 మంది ఉన్నారు, ఇంకా 20 ఏళ్ళుగా అక్కడ సొదొమ గొమొర్రాలో ఉన్నారు కదా, 10 సంవత్సరాలకు ఒక్కరిని రక్షించుకున్నా 20 ఏళ్లలో 2 రక్షించుకోకుండా ఉంటాడా ఏంటి? ఎంత ఆత్మల భారం లేనోడైనా 20 ఏళ్లలో 2 రక్షించుకోడా ఏంటి అని అనుకున్నాడేమో. ఇంటికి పేపర్ వేసే పేపర్ బాయ్, ఇంట్లో పనిచేసే పనమ్మాయి,
లేదా ఇంటి దగ్గర పాలు పోయటానికి వచ్చే పాలు పోసేవాళ్ళు, ఇలాగ ఎవరో ఒకరు వస్తుంటారు కదా. 10 ఏళ్ళు ఒకరికి సువార్త చెప్పినా 20 ఏళ్ళు ఇద్దరు రక్షించబడి ఉంటారు కనుక వాళ్ళ కుటుంబంలో 8 మంది రక్షించబడిన వారు, ఇద్దరు మొత్తం 10 మంది అయితే సుధమ కుమార దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడుతుందని అబ్రహాము తలంచాడు. తీరా అబ్రహాముకి అర్థమైంది ఏంటంటే అక్కడ 10 మంది కూడా లేరు. 20 ఏళ్ల క్రితం ఎంత ఉండారో 20 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉండారు, మరగుజ్జుగా అలాగే ఉండిపోయారు. అబ్రహాం ఎందుకు లోతు కుటుంబాన్ని మాత్రమే రక్షించమని ప్రార్థన చేయలేదు? నేను అనుకుంటా అబ్రహాం చాలా మర్యాదస్తుడు కనుక దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత దేవా లోతు కుటుంబాన్ని మాత్రమే రక్షించని ప్రార్థన చేసింటే ఖచ్చితంగా దేవుడు అలాగ చేసిండేవాడే. కానీ అబ్రహాం ఏమనుకున్నాడంటే, మరీ నేను స్ట్రైట్గా అడిగితే ఏం బాగుంటుంది, కొద్దిగానే మోమాటం ఉండాలి కదా. అందుకనే 10 మంది 50 మంది ఉంటే రక్షించవా, 45 ఉంటే రక్షించవా, 40 ఉంటే రక్షించవా, 30 ఉంటే రక్షించవా, 20 ఉంటే రక్షించవా, 10 మంది ఉంటే రక్షించవా, అలాగ మొహమాటంతోనే వస్తున్నట్లు అర్థమవుతుంది. దేవుడికి అంత తెలుసుగా, మనమే దేవునికి ఏమైనా దాచగలమా? మన గోదావరిలో మోమాటం కానీ దేవుడికే మోమాటము. ఆయన గురించి బైబిల్లో రాయబడింది, నీవు ఎవని యందును మోమాటము లేనివాడవని మేము ఎరుగుదము. మనకైతే మోమాటాలు ఉంటాయి, దేవుడికి ఏం మోమాటం ఉంది కనుక దేవుడికి ఏం మోమాటం లేదు కనుక దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడు. అబ్రహాం 50 మంది అడుగుతున్నాడు, డైరెక్ట్గా అడగొచ్చుగా లోతు కుటుంబాన్ని రక్షించమని. దేవుడు అలాగనలేదు. దేవుడేమో తెలియనట్టుగా ఆయన ఉన్నాడు, అబ్రహాం ఏమో తెలియనట్టుగా ఈయన అడుగుతున్నాడు. కానీ వాళ్ళిద్దరు సంభాషణ చివరి దాకా వచ్చింది, 10 మంది దాకా. 10 మంది కూడా లేరు. బైబిల్లో రాయబడింది, అబ్రహాము అక్కడ నుండి ప్రార్థించటం మాని వెళ్ళిపోయాను. ఈ ప్రార్థన ఎవరి కొరకు చేశాడు? ప్రేయర్ ఫర్ సిన్నర్స్, పాపుల కొరకైన ప్రార్థన. ఇదే నా మనసుట్టు కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇంట్లో, మన వీధిలో, మన కాలేజీలో, మన స్కూల్లో, మన మెరుగు పొరుగు ప్రాంతాల్లో ఏదో సంవత్సరానికి ఒకసారి ఇలాగ మీటింగ్లు పెట్టేస్తున్నారు, వెళుతున్నాం, వింటున్నాం, ఆ తర్వాత మన దాన్ని మనం వెళ్ళిపోతున్నాం అని అలాగొచ్చి కూర్చొని ఈనేసి వెళ్ళిపోవడం కాదు. మన చుట్టూన్న వారందరినీ ప్రార్థన వలయంలోనికి తీసుకురావాలి. అబ్రహాం వలె దేవుని సన్నిధిలో, ప్రభువా 50 మంది ఉంటే కాపాడవా మా ఊరిని, 45 మంది ఉంటే కాపాడవా, 40 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా అని ఎప్పుడైనా ప్రార్థన చేసినట్లు నీకు గుర్తుందా? మా స్కూల్ని కాపాడవా, మా వీధిని కాపాడవా, మా ప్రాంతాన్ని కాపాడవా, మా ఊరిని కాపాడవా, మా బంధువులను కాపాడవా అని ప్రార్థన చేయకపోతే అబ్రహాం యొక్క ఆశీర్వాదంలోనికి మనం రాలేమన్న సంగతి మర్చిపోకూడదు. ఇప్పుడు అబ్రహాం పిల్లలుగా మనం చేయబడిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు, అదే పిల్లలు చేస్తారుగా. ఇతడును అబ్రహాం కుమారుడే, ఇతడును అబ్రహాం కుమార్తె అన్న తర్వాత అబ్రహాం ఏం చేశాడో మనం కూడా అదే చేయాలిగా. అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. దేని కొరకు ప్రార్థన? రక్షణ లేని వారి కొరకు ప్రార్థన. కనుక మొదటిది ఏంటంటే ప్రేయర్ ఫర్ సిన్నర్స్, పాపుల కొరకైన ప్రార్థన. రెండవది ఏంటి? 32వ అధ్యాయం నిర్గమాకాండంలో మోషే ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు పాపం చేశారు, ఒక దూడను తయారు చేసుకున్నారు. ఆ దూడ చుట్టూ దిగంబర్లుగా, దిస్ వాజ్ ద ఫస్ట్ పబ్ ఇన్ ద బైబిల్ ఆర్ ఇన్ ద హోల్ హిస్టరీ. మానవుని యొక్క చరిత్రలో మొట్టమొదటి పబ్ కల్చర్ ఇక్కడే ఆరంభమైంది. ఎక్కడ? నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దాని చుట్టూ, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, దే వర్ నేకెడ్ షేమ్లెస్. దిగంబర్లుగా ఉన్నారంట, సిగ్గు లేకుండా ఉన్నారంట. ఎక్కడ? ఆ దూడ దగ్గర. దట్ వాజ్ పబ్ కల్చర్. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే వారి కొరకే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు. దేవా, ఈ ప్రజలను నువ్వు కాపాడవా? మోషే, నువ్వు పక్కకెళ్ళు, ఈ ప్రజల మీద నా అగ్ని కురిపిస్తా, నా కోపం వారి మీదకి వస్తుంది, వారిని సంహరిస్తా, నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు గొప్పవాడైపోతావు, నీ ప్రజలు ఒక దేశం అవుతారు. అదే ఆఫర్ మనకు వచ్చింది అనుకో, మనం ఏమంటాం? ప్రభువా, ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూసినా, నీ ఈరోజు చెప్పావా, నువ్వు చేయించిన పని త్వరగా చేయము. అందుకే మనకి ఇలాంటి ఆఫర్లు రావుగా. నువ్వు పక్కకు బా, నీ సంఘాన్ని చంపేస్తానంటే నిజంగా దేవుడు చంపుతాడేమో ఆయన బహుశా మనం కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేస్తామేమో. మోషే అలాగనలేదు. నా పేరు గ్రంథంలో నుండి తుడిచిపెట్టైనా పర్వాలేదు కానీ నీ ప్రజలను కాపాడాలి. కాపాడకపోతే ఏమవుద్ది? ఆ అరణ్యంలో చంపడానికి దేవుడు వాళ్ళని తోడుకొని పోయాడని ఐగుప్తీయులు అనుకుంటారుగా, వారిని చంపేశాడని అనుకుంటారుగా, నువ్వు కట్టినవాడని అనుకుంటారుగా, నువ్వు దుర్మార్గుడు అని అనుకుంటారుగా. అలాగ అనుకోవటానికి వీలు లేకుండా వారు చంపబడకుండా వారిని కాపాడువా. దేవుడు మోషే ప్రార్థన ఆలకించినాడు, వారిని కాపాడటానికి ఇష్టపడినాడు, వారు క్షమించినాడు. ప్రేయర్ ఫర్ సెయింట్స్, పరిశుద్ధుల కొరకు ప్రార్థన. మనమంటే ఇష్టపడని వాళ్ళ కొరకు, మనకు సమస్యలు సృజించే వారి కొరకు, మనమంటే అబద్ధంగా చెడ్డ మాటలలో ఊరంతా తిరిగి ప్రచురం చేసే వారి కొరకు ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లు మనకుందా? గుర్తుందా? మోషే లాంటి ఉద్దండ పిండుడు, వాక్యోపదేశకుడు, దేవుని వాక్యంలో కరడగట్టిన క్రైస్తవ తీవ్రవాది అంటే తప్ప, అలాంటి వాడే దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మోషే పిలుపంతం అనుకుందా? మోషే అంత అందంగా ఉన్నామా? మోషే అంత త్యాగం ఉందా? మోషే అంత తెంపు ఉందా? మోషే అంత హోదా ఉందా? మోషే అంత వాక్చాతుర్యం ఉందా? మోషే అంత జ్ఞానం ఉందా? మోషే అంత అభిషేకం ఉందా? మోషే అంత శక్తి ఉందా?
ఇంక మనం ఎంత ప్రార్థన చేయాలి? దేవుడు మోషే ప్రార్థన ఆలకించినాడు, ఇశ్రాయేలును కాపాడినాడు. దేవుడు ఈ దినాన మన ప్రార్థన ఆలకించి మన స్థానిక సంఘాలు కాపాడాలని కోరుతున్నాడు. స్థానిక సంఘాల యొక్క కాపుదల కొరకే ప్రార్థన చేసే మోషేలను దేవుడు చూస్తున్నాడు. మోషే ఎక్కడో, నా ప్రజల కొరకై నా సన్నిధిలోకి వచ్చి నా ఉగ్రత వారి మీదకి రాకుండా అడ్డుపడే మోషేలు ఎక్కడో, ప్రభువా నేనున్నా, నా ప్రార్థన ఆలకించు. ఎంత బాగుంటుంది. మూడవది, ఎజ్రా 9లో మనం చూస్తాం. ఎజ్రా విలాపంతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమని ప్రార్థన చేసినాడు? దేవుని ప్రజలైన వారు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిరర్థకం చేసినారు. 119వ కీర్తనలో రాశారు. బహుశా కీర్తనకాడు ఎజ్రా అయితే బహుశా రాసిన మాట ఏంటంటే, నీ ధర్మశాస్త్రమును నీ ప్రజలు అనుసరించకపోవటం వలన నేను చూచి నా కన్నులు ఏరులై పారుతున్నాయంట. ఎప్పుడైనా మన కళ్ళు అలాగే ఏరులై పారినాయా? కన్నీళ్ళు గార్చినట్లు మనకు గుర్తుందా? బహుశా మనం అలాంటి దాని గురించి ఆలోచించాం. ఎప్పుడు మన అక్కర్ల కొరకు ప్రార్థిస్తాం, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు. చూడండి, కొంతమంది సంఘంలో కూడా ప్రార్థన చేయడానికి వస్తారు, ఎంతో భారంతో ప్రార్థన చేశారు. ప్రభువా అందరిని రక్షించుకో నాయనా, మా ఆయన రక్షించుకో, మా ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించుకో, మా సంఘం చాలా వృద్ధి పొందడానికి సహాయం చేయి. ఇవన్నీ ఒక పిచ్చిలో చేస్తారు. ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చిందో, మా కూతురు ప్రభువా, మా కొడుకు ప్రభువా అనేలోకి వెంటనే వాయిస్ మారిపోతుంది. చేంజ్ ఇన్ ద వాయిస్. ఏమి బడను మారిపోయింది. వెంటనే ఏడుడు ఆరంభిస్తారు. అబ్బా ఎంత భారం అక్కకి. దేని గురించి భారము? ఇంటిని గురించి భారము. అది స్వార్థం. అలాగే చేద్దని నేను చెప్పట్లేదు, అవసరమే. కానీ మొదట నిస్వార్థంగా ప్రార్థన చేసి అప్పుడు స్వార్థంగా ప్రార్థన చేయి. నిస్వార్థంగా ఎవరు ప్రార్థన చేసినారంట? దేవుడు అన్నాడు ఇర్మియా 15:1, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 15:1. ఇర్మియా 15:1, జెరెమియా చాప్టర్ 15:1, ఇర్మియా 15:1. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చిన, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడెను, ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సుండదు. ఏంటి, వాళ్ళిద్దరు ప్రార్థన గురించి రాశాడు, మిగతా వాళ్ళ ప్రార్థన రాయలేదేంటి? మోషే సమూయేలుని ఎందుకు రాశాడు? కారణం ఏంటంటే వాళ్ళు నిస్వార్థంగా దేవుని ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఇష్టపడ్డారు. కానీ వారు స్వార్థం కొరకు ప్రార్థన చేసినట్లు వాక్యంలో మనం గమనించము. దేవుని కొరకు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం కూడా ఇలాగ నిస్వార్థంగా దేవుని యొక్క సంఘం కొరకు ప్రార్థన చేసే వీర్లమైతే, దేవుడు అన్నాడు మోషే వచ్చినా నేను ఉగ్రత చల్లార్చుకోను, సమూయేలు వచ్చినా నేను చల్లార్చుకోను. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను చల్లార్చుకున్నా, ఇంక ఇప్పుడు చల్లార్చుకోను. కారణం ఏంటంటే ఆ ప్రజలు అంతా చెడిపోయారు. ఎజ్రా దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేశాడు. ప్రేయిడ్ ఫర్ ద స్క్రిప్చర్స్. దేవాన్ని వాక్యం ప్రజలు విందురుగాక, గ్రహింతురుగాక, ఆ ప్రకారంగా జీవింతురుగాక. 4వ సంగతి మనం చూస్తే నెహెమ్యా 9వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేసినాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘననామం స్తుతించబడునుగాక. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో ఉండి నీ ప్రజలైన ఇశ్రాయేలును 40 సంవత్సరాలు కాపాడిన నామం ఇది కాదా? అలా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలోనికి ఏడ్చాడు, విలపించినాడు. దేని కొరకు? మందిరం కట్టబడ్డ కొరకై. ప్రేయిడ్ ఫర్ ద శాంక్చురీ, పరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించినాడు. 52 రోజుల్లో ప్రాకారం కట్టి సంపూర్తి చేయడానికి దేవుడు నెహెమ్యాకు పరివారాన్ని కురిపించినాడు. పాత నిబంధనలో 4 ప్రార్థనలు చూసినాం. మొదటిదేంటి? ఇక్కడ ఉన్నారు లేదా? అబ్రహాము ప్రార్థన, ప్రేయిడ్ ఫర్ సిన్నర్స్, పాపల కొరకు ప్రార్థన చేయాల. రెండవది ఏంటి? మోషే ప్రార్థన, ప్రేయిడ్ ఫర్ సెయింట్స్, పరిశుద్ధుల కొరకు ప్రార్థన. మూడవది ఏంటి? ఎజ్రా ప్రార్థన, ప్రేయిడ్ ఫర్ స్క్రిప్చర్స్, వాక్యం కొరకు ప్రార్థన. నాలుగవది ఏంటి? నెహెమ్యా ప్రార్థన, ప్రేయిడ్ ఫర్ ద శాంక్చురీ, పరిశుద్ధ స్థలం కొరకు ప్రార్థన. ఐదవది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రేయిడ్ ఫర్ ద సర్వీస్, పరిచర్య కొరకైన ప్రార్థన. తండ్రి, నీవు నాకు ఎట్టి మహిమ అనుగ్రహించుతావో నాకు అనుగ్రహించిన వారు కూడా అట్టి మహిమలో ఉండాలని నేను కోరుచున్నాను. దట్ ఈస్ ద సబ్లైమ్ క్లైమాక్స్, పినకిల్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క ఉన్నతమైన స్థానం అది. ఏంటి ఆ స్థానం? దేవుని యొక్క మహిమలో మనం కూడా పాలు పొందుతూ ఆయన రాజ్యంలో సదాకాలం ఉండాలని దేవుని యొక్క అభీష్టమైందన్న సంగతి మనం గుర్తించుకోవాలి. అలాంటి ఈ 5 ప్రార్థనలు క్రైస్తవ లోకానికి, ఆత్మ సంబంధమైన మందిరానికి ఇప్పుడు సవాల్. ప్రశ్న ఏంటంటే, ఈ 5 రకాల ప్రార్థనలో మనం ఏ రకమైన ప్రార్థన చేస్తున్నాం? జవాబు ఏంటి? నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? నాకు తెలుసు గోదావరి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని. వాళ్ళ ప్రశ్నలు వింటారు, అర్థం చేసుకుంటారు తప్ప జవాబు పొరపాటును కూడా చెప్పడానికి ప్రయత్నం చేయరు. అదే గోదావరి నీళ్ల ప్రభావం. అంతేనా? జవాబు ఏంటి? ఈ 5 ప్రార్థనలు ఏ ప్రార్థన కూడా మనం చేయట్లేదు అనుకోవచ్చు. ఇది మనం తీర్మానం చేస్తాం. ప్రభు అబ్రహాం వలె ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయటానికి ప్రయత్నిస్తా. మోషే వలె విశ్వాసుల క్షేమం కొరకు ప్రార్థన చేయటానికి ఆరంభిస్తా. ఎజ్రా వలె దేవుని వాక్యం ప్రజల్లో కార్యసిద్ధగటానికి ప్రార్థన చేయడం ఆరంభిస్తా.
నెహెమ్యా వలే నీ మందిరం కట్టించబట్టే కొరకే ప్రార్థన చేయడం ఆరంభిస్తా. యేసుక్రీస్తు ప్రభువు వలే మేమంతా నీ పరిచర్లో పాలు పొందాలని ప్రార్థన చేస్తా. ఇది నాకు సాధ్యం కాదు, నీవే నాకు సహాయపడాలా. అందుకే శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్న దినాల్లో ఆయన చాలా ప్రశ్నలు అడిగినారు, కానీ అయితే నేర్పించమని మాత్రం ఒక్కటే అడిగారు. లూకా సువార్త 11వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 11 మొదటి వచనం ఆఖరి మాట. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 11 verse 1 లాస్ట్ పార్ట్. ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయనను అడిగాను. ప్రార్థన చేయాలి. లార్డ్ టీచర్స్ టు ప్రే. ప్రార్థన చేయడానికి మాకు నేర్పు, దయాలు ఎడగొట్టడం మాకు నేర్పు, సముద్రం మీద నడవటానికి మాకు నేర్పు, రోగాలు బాగు చేయడం మాకు నేర్పు, ఎవరైనా దోచుకునేది మాకు నేర్పు, ఇబ్బందులు కలిగజేసేది మాకు నేర్పు. ఇలాంటిది కోరలేదు వాళ్ళు. ఏం కోరారు? ప్రార్థన చేయడం మాకు నేర్పు. అంటే పాటలు పాడేది అవసరమే, వాక్యం చెప్పేది అవసరమే, ప్రజలను ఆదరించేది అవసరమే. అవన్నీ మరి ఎలాగొస్తాయి? అవి నేర్పమని అడగొచ్చుగా. మామూలుగా మనం నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం? ఏమి రానట్లుగా ఉంటాం. మీలో చాలా మంది సైకిల్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారా లేదా? ఎవరైనా పడకుండా నేర్చుకున్న వాళ్ళు చేయొద్దండి. అర్థమైందా నేను చెప్పిన మాట? ఒకసారి పడిన తర్వాత మానేసిన వాళ్ళు చేయొద్దండి. సగం మంది పైనే ఉంటారు వాళ్ళు. ఒకసారి పడ్డాం కదా అని దాంతో భయంతో ఇంక సైకిల్ జోలికి వెళ్ళకుండా వాళ్ళు చాలా మంది ఉంటారు. నేర్చుకోవాలనుకున్న తర్వాత ఏం తప్పవు? దెబ్బలు తప్పవు, పడ్డం తప్పదు. ఎలాంటి వాళ్ళకైనా సరే మనకు నేర్పించాలనుకునేవాడు మన ఇంట్లో వాళ్ళైనా, మన అన్న అయినా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, డాడీ అయినా మనం సైకిల్ తీసుకొని గ్రౌండ్కి తీసుకెళ్ళి మొట్టమొదటిసారిగా మన దగ్గర కూర్చొని మనకు అన్ని నేర్పిస్తూ ఉంటారు. అలా ఒక గ్రౌండ్ వేసిన తర్వాత రెండో రౌండ్లో ఏం చెప్తారు? నువ్వు ఎక్క నేను పట్టుకొని ఉంటానులే, వెనకొద్దులే డాడీ, ముందు పట్టుకుంటే రాదురా, నీకు కనిపించదు, నేను వెనక పట్టుకుంటా అని మన సైకిల్ మీద కూర్చొని ఉంటాడు. వీడేమనుకున్నాడు? మా డాడీ పట్టుకున్నాడు అనుకుంటాడు. డాడీ పట్టుకున్నానురా తక్కువ. వాడు తొక్కడం ఆరంభిస్తాడు. అలే భలే దొక్కుతున్నావు కదరా అని కేకలేసేటప్పటికే వాడు తొక్కిపోతుంటాడు. ఏం రా జాగ్రత్త, డాడీ వదిలేసావా? ఎప్పుడో వదిలేసాను రా. వాడు వెంటనే అక్కడి నుండి కూలి పడిపోతాడు. అర్రే ఇది నాకు బాగా దొక్కావు కదరా, మీరు పట్టుకున్నానని దొక్కండి డాడీ, ఇప్పుడు నువ్వు వదిలేసావని. ఏమైపోయాడు? ఇక సంగతి ఏంటంటే, మనం నేర్చుకునేటప్పుడు భవిష్యత్తు చాలా ఆటపోట్లకు మనం గురవుతుంటాం. ప్రార్థన కూడా నేర్చుకోవాలి. ఎన్నో నేర్చుకోవాలని మనకు ఆశ ఉంటుంది కదా. చూడండి, వాక్యం చెప్పేటప్పుడు అయ్యో నేను కూడా ఇలాగ చెప్తే ఎంత బాగుంటుంది నేర్చుకోవాలనుకుంటాం. వాయిద్యాలు వాయించేటప్పుడు నాకు కూడా వాయిద్యాలు వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం. ఇలాగ రకరకాలవన్నీ నేర్చుకోవాలా. ఈత నేర్చుకోవాలా, గోదావరిలో ఉండి ఈత రాకపోవడం ఏంటి అని నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడైనా నీకు ఇది నేర్చుకోవాలని అనిపించిందా? ఏది? ప్రార్థన నేర్చుకోవాలా అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? అన్ని వంటలు నేర్చుకోవాలని అనిపించింది, స్వీట్లు తయారు చేసేది నేర్చుకోవాలా, మాంసం తయారు చేసేది నేర్చుకోవాలా, చక్కగా నీట్గా తయారయ్యేది నేర్చుకోవాలా, ఇవన్నీ నేర్చుకోవాలని అనిపించింది. కానీ దేవా నాకు ప్రార్థన నేర్చుకోవాలని ఆశ ఉంది, ఎప్పుడైనా సహాయం చేయని ప్రార్థించినట్లు గుర్తుందా? మనం అనుకుంటాం నాకేంటికి ప్రార్థన రాదు, నాకేంటి ప్రార్థన రాకపోవడం ఏంటి అనుకుంటాం. వచ్చా ప్రార్థన వచ్చిన వాళ్ళు చేయొద్దండి, రాని వాళ్ళు చేయొద్దండి. అంటే మీ అందరికి వచ్చు అనమాట. కొద్దిగొచ్చు కొద్దిగా రాదు, అందుకే దానికి చేయట్లేదు, దీనికి చేయట్లేదు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో రాస్తున్నాడు, మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయలే ఎరగము కానీ మనం ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తానే సహాయం చేస్తుంది. పౌలుకే ప్రార్థన రాదంటే మనకేం ప్రార్థన వచ్చు? కనుక పౌలు ప్రార్థన రాదన్నాడు, మనకు కూడా ప్రార్థన రాదన్నాడు. ఇంక మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని అనుకోకూడదు. మీరు చాలా తెలివైన వాళ్ళు, రాదుగా ఇంకెందుకు నేర్చుకోవాలా అనుకోకూడదు. సైకిల్ రాదుగా ఎందొక్కటంలో అనుకోకూడదు. వంట రాదుగా అని ఉంటున్నారా ఏంటి? ఏదో దాన్ని అటు ఇటు చేసి పశువులు కూడా తినడానికి వీలు కాకుండా చేస్తున్నావుగా ఎక్స్పెరిమెంట్లు. ఎన్నో రోజులు ఎక్స్పెరిమెంట్లు అన్ని ఫెయిల్ అయిన తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చే రోజుకి అప్పుడు మనుషులు తినే యోగ్యమైన ఆహార పదార్థాల భవిష్యత్తు తయారైతాయి అనుకుంటా. నేర్చుకున్నావుగా మరి. దీన్ని నేర్చుకోవటానికి ఏంటి? శిష్యులు మాకు నేర్పించన్నారు. అప్పుడు యేసుప్రభువు వారికి ప్రార్థన నేర్పించడం ఆరంభించినాడు. ఇక్కడ కింది వచనాల్లో మనం చూస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 11, లూకా 11 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెల బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, మార్గంలో నా యొద్దకు వచ్చినాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినాడు. అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. ఇది యేసుప్రభు వారు చెప్పిన సందర్భం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, నేను మామూలుగా చెప్తుంటా కానీ నేను మిమ్మల్ని ప్రశ్న అడిగిన వాడిని కాదని. అయినా ఏంటి 1 గంట దాటిపోయిందిగా, అందుకే మీ మనసు వేరే వైపు పరుగులు తీస్తుందేమో అని వాక్యం మీద కేంద్రీకరింప చేయడానికి ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనలో ఎక్కువ భాగము రాసిన
వ్యక్తి లేదా రాయబడిన పుస్తకం ఏంటి? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థనలో ఎక్కువ ప్రార్థనలు రాయబడిన పుస్తకం ఏంటి? అమ్మా నాకు తెలిసి సిస్టర్స్ చెప్పరు, కానీ చెప్తే లేటుగానే లేటెస్ట్గా చెప్తారు. లూకా సువార్తలో యేసు ప్రభు చేసిన ప్రార్థనలు దాదాపు 7 గ్రంథస్థం చేయబడ్డాయి. అసలు డాక్టర్కి ఏంటి ప్రార్థన ఏంటి? డాక్టర్లు ప్రార్థన చేస్తారా? ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే బాధపడొద్దండి, అంటే తక్కువ చేస్తారు, వాళ్ళకి టైం ఉండదు. మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఎలాగో వాళ్ళకి నైపుణ్యత ఉంది కనుక చనిపోయేవారిని కూడా బతికిస్తాం, లేక ప్రార్థన ఎందుకని బహుశా అనుకుంటారేమో. ఇక్కడ ఈ లూకా మాత్రం యేసుప్రభు యొక్క ప్రార్థన ఎక్కువ సార్లు, అనగా దాదాపు 7 సార్లు యేసుప్రభు చేసిన ప్రార్థన గ్రంథస్థం చేసినట్లు మనం చూడవచ్చు. డాక్టర్కి అంత ప్రార్థన అవసరమైతే మనకి ఇంకెంత ఎక్కువ కావాలా? లూకా అంటే అర్థం ఏంటో తెలుసా? లుమినిస్, ప్రకాశమానమైన అని అర్థం. పేరుకు తగినట్లు జీవించినాడు జీవితం మాత్రం. మనం పేరు గొప్ప ఊరు దిబ్బ, మంచి పేరు పెట్టుకొని ఉంటాం, కానీ జీవితం మాత్రము చాలా ఘోరంగా ఉంటుంది. ఎవరు పెట్టారా ఈయనకి ఈ పేరు? మార్చింటే బాగుండే అని అనిపిస్తుంటుంది కదా, కానీ ఇప్పుడు మార్చలేరుగా. ఈయనకు ప్రకాశమానమైన అని అర్థం ఇచ్చే పేరు పెట్టారు లూకా. ఇక్కడ ఒక సంగతి రాయబడింది, అది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ 3 స్నేహితులు ఉన్నారు. మొదటి స్నేహితుడు ఏ, రెండవ స్నేహితుడు బి, మూడవ స్నేహితుడు సి. ఏ అనే స్నేహితుడు బి అనే స్నేహితుని దగ్గరికి మధ్యరాత్రి వచ్చినాడు. భోజనం ఆకలేసింది, కావాలన్నాడు. బి అనే స్నేహితుని దగ్గర మధ్యరాత్రి భోజనం లేదు కనుక బి అనే స్నేహితుడు సి అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళి సిగ్గుమాలి మాటికి అడిగి అవసరమైన భోజనం తీసుకొని వచ్చి ఏ అనే స్నేహితునికి వడ్డించినాడు. ఇది మనం చదివిన కథలోని సారం. ఇప్పుడు ఏ అనే స్నేహితుడు ఎవరు? అవిశ్వాసి, కొన్ని సందర్భాల్లో రక్షించబడిన విశ్వాసులు. బి అనే స్నేహితుడు ఎవరు? విశ్వాసి, కొన్ని సందర్భాలలో పరిచర్య చేసే పరిచారకులు. సి అనే స్నేహితుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు స్నేహాన్ని గురించి ప్రార్థనతో పోల్చడం ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ఫ్రెండ్షిప్, స్నేహం అంటే మనం ఏమో అనుకుంటాంగా. యేసు ప్రభు అన్నాడు, ఈ ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నాకు స్నేహితులు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. కనుక యేసు ప్రభుకు మనం ఎవరమంటే స్నేహితులు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. సామెతలు 17:17 ఒక చక్కటి మాట రాయబడింది, చూడండి. సామెతలు 17:17, ప్రావర్బ్స్ చాప్టర్ 17 వర్స్ 17. సామెతలు 17:17, నిజమైన స్నేహితుడు విడవక దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఆ మధ్యలో స్నేహితుడు అంటే ఏంటో నిర్వచించాలని బాంబేలో పెద్ద పోటీ ఏర్పాటు చేసినారు. ఆ పోటీలో ప్రథమ బహుమతి ఏంటంటే బంగారు ముద్ద, లడ్డు. లడ్డు అంటే శనగపిండితో తయారు చేసి, చక్కెరతో తయారు చేసింది కాదు, బంగారుతో తయారు చేసిన లడ్డు ముద్ద ఇస్తామన్నారు. స్నేహితుడు అనే దానికి ఒక మంచి నిర్వచనం చెప్తే అప్పుడు చాలా నిర్వచనాలు వచ్చినాయి, కానీ బహుమతి పొందిన నిర్వచనం ఏంటంటే ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ వాక్స్ అవుట్. ఇంకోసారి చెప్పనా? ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ వాక్స్ అవుట్. నిజమైన స్నేహితుడు ఎవరంటే లోకమంతా మన యుద్ధ నుండి బయటికి నడిచిపోయినప్పుడు మన యుద్ధకు లోపలికి నడిచి వచ్చే వ్యక్తే నిజమైన స్నేహితుడు. ఆయనే సామెతలు 17:17, నిజమైన స్నేహితుడు విడవకు ప్రేమించేవాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే మనకు స్నేహితుడు. మనకు స్నేహితులు ఉన్నారు. వారెవరు? యేసు ప్రభుని ఎరగని వారు మన దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు చూడండి, ఈ స్నేహంలో ఉన్న 5 విషయాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది, ఏ అనే స్నేహితుడు బి అనే స్నేహితుని దగ్గరికి వచ్చినాడు. ఎప్పుడు వచ్చినాడు? మధ్యరాత్రి వచ్చినాడు. ఒక స్నేహితుడు మన దగ్గరికి ఎప్పుడైనా మధ్యరాత్రి వచ్చినాడు అనుకో, మనం ఏం చేస్తాం? బహుశా రే చెప్పకుండా వచ్చావేంటి, ఫోన్ చేయకుండా వచ్చావేంటి, సరే ఎలాగో వచ్చేసావుగా రా, ఇదిగో నీకు ఒక గది సిద్ధపరిచినాం, ఇక్కడ బల్ ఉంది, ఇదిగో ఇక్కడ టీపాయ్ ఉంది, నీళ్ళ బాటిల్ ఇక్కడ ఉంచినాం, ఇక్కడ వాష్రూమ్ ఉంది, టవల్ ఉంది, సోప్ ఉంది, అవసరమైతే మీరు అన్ని వాడుకోండి, ఉదయం వచ్చి నేను కలుస్తాను, అంతదాకా మంచి బాగా నిద్రపండి, ఇదిగో ఇక్కడ ఏసీ రిమోట్ కంట్రోల్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ కావాలంటే, లైట్ కావాలంటే, బెడ్ ల్యాంప్ ఉంది, ఇవన్నీ ఇదిగో మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి, మీరు చక్కగా అలసిపోయినట్లున్నారు, బాగా విశ్రాంతి తీసుకురండి, ఉదయం కలుస్తా అని చెప్తా. అలాగే అంతేనా? ఇంకేమైనా మారుతున్నామా? అంతే. బహుశా ఈ బి అనే స్నేహితుడు కూడా ఏ అనే స్నేహితుడు వచ్చిన వెంటనే ఏం చెప్పాడంటే, అయ్యా వచ్చేసావా, నాకేం చెప్పలేదేంటి, అయినా పర్లేదు వచ్చేసావు కదా, ఇదిగో నీ కొరకు గది సిద్ధపరిచినాను, దీని మీద చక్కటి బెడ్షీట్ వేసినాను, మంచి దిండు కవరు, తర్వాత కుర్లాన్ బెడ్ ఉంది, తర్వాత మంచి రగ్గు ఒకటి తయారు చేసినాం, ఇవన్నీ నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి, ఇదిగో వాష్రూమ్ ఉంది, అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మధ్యరాత్రి కదా, నీ నిద్ర నేను
ఆటంకపరచడం బాగుండదు, కనుక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా, మీరు కూడా విశ్రాంతి తీసుకురండి, ఉదయకాలం నేను వస్తా, మీకు అవసరమైనవన్నీ సిద్ధపరుస్తా అని బి అనే స్నేహితుడు ఏ అనే స్నేహితునితో చెప్పి ఏ అనే స్నేహితుని యొక్క గదిలో నుండి బయటికి వెళుతుంటే అప్పుడు ఏ అనే స్నేహితుడు అన్నాడు, నాకు అన్నం ఆకలేస్తుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చిన వాళ్ళు అట్లా అడిగితే ఏమనుకుంటాం మనం? పొరపాటు నేనేమి ఇంటికి వచ్చాను అనుకో, బ్రదర్ మీరు మా ఇంటికి వచ్చారా, రండి బ్రదర్ కూర్చోండి. తర్వాత అంత అయిపోయిన తర్వాత ఈ గదిలో పడుకోండి బ్రదర్ అంటే వెళ్తున్నారు, అక్క భోజనం ఏమైనా ఉంటే వడ్డించండి అక్క. ఎంత సిగ్గు లేకుండా అడుగుతున్నావు కదా బ్రదర్. మేము చెప్పాలి కానీ అన్నా మీరు భోంచేసి వచ్చారా, ఎలాగో మీరు అడగరుగా గోదావరి వాళ్ళు, అందుకనే నేనే అడుగుతున్నా. ఏమంటాం మనం అలాగ అడిగేవాళ్ళని? సిగ్గుమాలు అడుగుతున్నాడేంటి, బరి తెగించి అడుగుతున్నాడేంటి, మనం అడగాలి కదా, మర్యాద లేకుండా అడుగుతున్నాడేంటి, నాకు ఈ రాత్రి అన్నం ఆకలేస్తుంది, భోజనం కావాలా. ఇప్పుడు బి అనే స్నేహితుడు ఏం చెప్పాడంటే, నీకు ఆహారం ఇవ్వటానికి నా యొద్ద ఏమియు, ఐ హ్యావ్ నథింగ్ టు సెట్ బిఫోర్ యూ, నీ యొద్ద ఉంచడానికి నా యొద్ద ఏమియూ లేదు. కనుక మొదటిది ఏంటంటే పవర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, స్నేహం యొక్క శక్తి. స్నేహం యొక్క శక్తి ఏం చేస్తుందంటే మనం స్నేహించిన వ్యక్తి దగ్గరికి ఎప్పుడైనా ఎలాంటి సమయంలోనైనా వెళ్ళటానికి ఇది సహాయపడుతుంది. దేవుడికి కూడా అలాంటి స్నేహితులు ఉన్నారు. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 2 Chronicles chapter 20. ఆయన పేరు యెహోషాపాతు. యెహోషాపాతు అంటే గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడే నా న్యాయాధిపతి, దేవుడే తీర్పు తీర్చువాడు అని అర్థం. ఆయన మీదకి శత్రువులు దండెత్తి వచ్చినారు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం 2 Chronicles chapter 20 verse 7. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్థం తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని నీవు శాశ్వతముగా. బహుశా చాలాసేపు ఈయన ప్రార్థన చేసినాడేమో, దేవుడు మెదలకుండా ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఒక చాలా ఇష్టమైన మాట పలికాడు. ఏమని? నీ స్నేహితుడు. ఒకసారి మనం స్నేహితుని గురించి కోట్ చేస్తాం అనుకో, పాతవన్నీ మర్చిపోతాం. బహుశా నీకు ఏదైనా ఇంటి రేషన్ కార్డు అవసరం ఉండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళావనుకో, రేషన్ కార్డు నాకు కావాలండి, ఇది అప్లికేషన్ అని తెచ్చానండి. అప్లికేషన్ తెచ్చావా, దీనికి ఇంకా అన్ని సరిగా లేవు, వేరే డాక్యుమెంట్లు లేవు, అన్ని కలిసి తీసుకురా అంటాడు. ఎందుకంటే నీకు గాంధీ లాంగ్వేజ్ రాదుగా. సరే నువ్వేం చేసావు, ఆయనకి తీసుకెళ్ళావు, అవసరమైన ఇంకా డాక్యుమెంట్లు అన్ని సమకూర్చుకున్నావు. మళ్ళీ తర్వాత 2-3 రోజుల తర్వాత ఆగి వచ్చినావు. అప్పుడు వెళ్ళి అధికారిని కలిసినావు, సార్ మీరు చెప్పారు కదా పలానా డాక్యుమెంట్లు లేవని, అన్ని సిద్ధపరచుకొని వచ్చాను చూడండి సార్. అన్ని సిద్ధపరచుకొని వచ్చావు, నువ్వు అనుకుంటున్నావయ్యా, కానీ ఇవన్నీ సరిగా లేదు, దీంట్లో మీ నాయన పేరు సరిగా లేదు, దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, ఇది అంతా కుదరట్లేదు, ఒక వారం తర్వాత అన్ని సర్చ్ చేసుకుని రా. వారంకి వెళ్ళిపోయావు, ఇక మళ్ళీ వచ్చినావు, మళ్ళీ డాక్యుమెంట్లు సరిగా లేదన్నాడు. నువ్వు గాంధీ భాష మాట్లాడేదాకా అలా తిప్పిస్తూనే ఉంటాడు, కానీ నీకు గాంధీ భాష మాట్లాడడం ఇష్టం లేదుగా. కనుక ఇప్పుడు నువ్వేం చేసినావు, ఒక రోజు వచ్చిన తర్వాత అప్పటికే 1-2 నెలలు తిరిగిపోయావు, కనుక చాలా విసిగిపోయావు. అప్పుడు ఆ అధికారితో మాట్లాడుతున్నావు, సార్ ఈరోజు వచ్చినాను సార్. నువ్వా, ఎవరయ్యా? నేను నెల నుండి వస్తున్నాను కదా సార్, నాకు ఒక రేషన్ కార్డు కావాలని, నా డాక్యుమెంట్లు అది బాగాలేదు ఇది బాగాలేదు అని మీరు పంపిస్తున్నారు కదా, మరి అన్నీ సర్దుకొని వచ్చేవా? అన్ని సర్దుకొని వచ్చినా, అది మాత్రం లేదు సార్. ఇదిగో తెచ్చావా, అన్ని తీసుకున్నా, ఏంటే ఇది సరిగా లేదు, అది సరిగా లేదు. సరే అలాగే నిలబడి, ఏంటయ్యా ఇవన్నీ తీసుకొని రా అని చెప్పాను కదా, సరే సార్ తీసుకొని వస్తా. అలాగే నిలబడికి, ఏంటే నిలబడుకొని ఉన్నావు, ఇంకేంటి? అప్పుడు మాట్లాడి ఆరంభించాడు, సార్ మీకు పలానా సార్ తెలుసా సార్? ఓ ఆయన, నాకు తెలుసు, చాలా క్లోజ్ ఫ్రెండ్, మా ఇద్దరం ఒకే దగ్గర కూర్చున్నాం, ఒకే దగ్గర పడుకున్నాం, ఒకే దగ్గర తిన్నాం, ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నాం. ఆయన ఇప్పుడు దూరంగా ఉన్నాడు, నేను ఇక్కడ దగ్గర. ఆయన నీకు ఎలాగ తెలుసు? ఆయన కూడా నాకు ఫ్రెండ్ సార్. అట్లానా, నీకు ఫ్రెండా? ఎక్కడ ఫ్రెండ్? ఇంటర్మీడియట్లో సార్, క్లాస్మేట్ కూడా సార్, మేము కూడా ఒకే దగ్గర తిని ఒకే దగ్గర పడుకుని ఒకే దగ్గర లేచాను సార్. ఆయన ఇప్పుడు గొప్ప ఉద్యోగస్తుడు అయ్యాడు, నేనే ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చాను సార్. అట్లనా, ఆయన ఎక్కడున్నాడు నీకు తెలుసా? తెలుసు సార్. ఫోన్ నెంబర్ ఉంది సార్. అర్రే, నాకంటే నాకు చాలా క్లోజ్ ఉన్నట్టున్నాడే, ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వకపోయావా? ఇదిగో సార్ ఫోన్ నెంబర్. అరే నాకు చాలా సంతోషం వేసింది, మా క్లాస్మేట్ ఇన్ని రోజులుగా నేను కలవట్లేదు అనుకున్న, ఫోన్ నెంబర్ ఇచ్చినా మంచిది సార్. వెళ్ళి రమ్మంటారు సార్. అరే నువ్వేదో పని మీద వచ్చావు కదా? అవును సార్. ఏం పని మీద? కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలని వచ్చినాను సార్, మీరు తర్వాత డాక్యుమెంట్లు తీసుకురమ్మను కదా, వెళ్ళి నేను తీసుకొని వస్తాను లేదు. ఇంకే వెళ్ళి తీసుకొని వచ్చేది ఏంటయ్యా, ఇదిగో తీసుకురా, నేను ఒకేసారి రేషన్ కార్డు ఇచ్చేస్తా. ఇది సరిగలేదన్నావు కదా సార్. అప్పుడన్నా సరిగలేదని, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకు? ఒక స్నేహితుడు మధ్యలో వచ్చినాడు. ఆ స్నేహితుని పవర్ ఇప్పుడు ఏం చేసింది, శక్తి ఏం చేసిందంటే ఎలాంటి పైన ఒప్పించేటట్టు చేసింది. ఒకవేళ చేయకపోతే ఈ నా స్నేహితునికి చెప్పాడు అనుకో, పలానా ఆయన చేయలేదు నీ పని, ఆయన వెంటనే ఆయన ఫోన్ చేసి, ఏంట్రా మా వాడు వస్తే నీకు పని చేయట్లేదంట, అంత పెద్ద ఉద్యోగం అయినంత మాత్రాన కళ్ళు నెతికెక్కా ఏంటి అని మాట్లాడడం ఆరంభించినాడు అనుకో, స్నేహం దెబ్బతింటుంది కదా. ఇప్పుడు స్నేహం కొరకు ఏం చేస్తారు, ఆ పని చేయటానికి పూనుకున్నారు. ఒక మానవుడు స్నేహానికి ఇంత విలువ ఇస్తే దేవుడు ఇంకెంత విలువ ఇవ్వాలి.
ఇప్పుడు దేవుని సన్నిధిలో యెహోషాపాతు ప్రార్థన చేశాడు, దేవా నీ స్నేహితుడైన అబ్రహాముకు ఈ స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేసావు కదా. దేవుడు పైనుండి ఒక్కసారి చూశాడు, అబ్బాయి ఎవరు ప్రార్థన చేసేది? యెహోషాపాతు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? స్నేహితుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు ఆ స్నేహితుడు? అబ్రహాము. ఒక్కసారిగా దేవుడు చూచాడు. అందుకే యెహోషాపాతుకి విజయం ఇచ్చినాడు. నీవే మా దిక్కు, ఏమి చేయాలో మాకు తోచదు, నీవే మాకు సహాయం. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చినాడు, క్షేమం ఇచ్చినాడు, విజయం ఇచ్చినాడు. కనుక మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నదంటే స్నేహంలో ఉన్న బలం, ప్రార్థనకు జవాబు వచ్చింది. మనుషులు స్నేహాన్ని గౌరవించినట్లు దేవుడు కూడా స్నేహాన్ని గౌరవించినాడు. మనం ఇలాగ ప్రార్థన చేసి ఎంత బాగుండు. మన ప్రార్థనలు ఎప్పుడు మన సొంత మాటలు ఉంటాయి కానీ దేవుని వాక్యపు మాటలు ఉండవు. యెహోషాపాతు అలా చేయలేదు, దేవుని మాటలు వల్లించేసినాడు. కనుక మొదటిది ఏంటంటే పవర్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న శక్తి. ఆ శక్తిని బట్టే ఏ అనే స్నేహితుడి ఎక్కడి దాకా వచ్చినాడు? బి అనే స్నేహితుని దగ్గరికి వచ్చినాడు. రెండవ సంగతి ఏంటంటే దెర్ ఈజ్ పర్పస్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఒక ఉద్దేశం ఉంది. ఏ అనే స్నేహితుడు బి అనే స్నేహితుని దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆకలి. ఇప్పుడు ఆకలి తీరాలా, భోజనం కావాలా, కనుక ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కొరకు వచ్చినాడు. బహుశా స్నేహితుడు అలాగ బరిదగించి మనల్ని అడిగాడు అనుకో, మధ్యరాత్రి వచ్చిన తర్వాత మనమైతే ఏమంటాం? మీరైతే ఏం చెప్తారు? చెప్పరేంటి? ఏంటి చెప్తారా? నేను చెప్పాలా? సమయం అసమయం కాకుండా వచ్చారేంటి బ్రదర్, అందుకే పస్తపడుకో, నీకు తగిన శిక్ష ఇదే అని చెప్పేస్తామా? చెప్పరా? ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళాను. అదొక పెద్ద షాపింగ్ మాల్, మెయిన్ ఇడుదోల కంటే ఇంకా పెద్దగా ఉంటుంది. ఆ షాపింగ్ మాల్ బయట ఇద్దరు గర్ల్స్ నిలబడి వచ్చిన వారందరినీ అభినందించి అనగా విష్ చేసి లోపలికి ఆహ్వానిస్తున్నారు. అలాగ లోపలికి ఆహ్వానిస్తే స్వాగతం రండి సార్ అని అలాగే ఆహ్వానిస్తున్నారు. అలాగే లోపలికి వెళ్ళాను. నేను ఇంకొక అయినా అన్ని తిరిగేసి వచ్చిన. విండో షాపింగ్, బయింగ్ నథింగ్, ఊరికే చూసి ఇచ్చేది, కొనేది ఏం లేదు. బయటకు వచ్చిన తర్వాత అలాగే మెట్ల మీద కూర్చొని ఇంక వెళదాం సార్ అని నా పక్కన ఉన్నాయని అంటే, సార్ ఇంకోసారి వెళదాం సార్ షాప్లోకి అన్నాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు ఏం కొనలేదు కదా సార్, రెండోసారి వెళ్ళినప్పుడు ఏం కొనాలనుకుంటున్నారంటే, కొనాలా, నేను వెళ్ళట్లేదు సార్, మనం వెళితే అమ్మాయిలు మనకు చాలా చక్కగా అభినందిస్తున్నారు కదా సార్, ఆ వెల్కమ్ కన్నా పోయేస్తాం సార్ అన్నాడు. అలాగే వెల్కమ్ పోవాలంటే జీవితం అంతా ఇక్కడే ఉండాలి సార్ అని చెప్పిన. లేదు సార్ ఒక్కసారి మాత్రం వెళ్ళేస్తాం. వెళతా ఉంటే మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినారు, లోపలికి వెళ్ళాం, అంత తిరిగేసాం, వచ్చిన తర్వాత ఆ షాపింగ్ మాల్ దగ్గరలో మెట్లుంటే అక్కడ కూర్చొని ఉన్నా. ఆ గేట్ దగ్గరుండి వచ్చే వారందరికీ స్వాగతం పలుకుతున్న ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి పరుగు నా దగ్గరికి వచ్చి, అన్నా ప్రైజ్లాడ్ అన్నా అనింది. అదేంటమ్మాయి ప్రైజ్లాడ్ అంటున్నావు, నువ్వు ఎక్కడున్నావు ఇందాక అంటే, అక్కడ గేట్ దగ్గర మీకు స్వాగతం పలికాను కదన్నా. మరేంటమ్మా అక్కడ స్వాగతం పలికే, ఇక్కడికి వచ్చి ప్రైజ్లాడ్ అంటున్నావే? మీరు నాకు బాగా తెలుసు అన్నా, యూత్ మీటింగ్లో చూసినా, అక్కడ కాన్వకేషన్లో చూసినా, రిట్రీట్లో చూసినా. మరేంటమ్మా ఇట్లాంటి దానికి వచ్చినావు? ఇది ఒక పెద్ద ఉద్యోగం అన్నా. అదేంటి ఉద్యోగం అమ్మాయి? వచ్చిన వాళ్ళందరికీ నవ్వుతో రండి సార్ అని స్వాగతం పలికేదేం ఉద్యోగం అమ్మాయి అంటే, అన్నా దీనికి 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నా, దీనికి ఎక్కువ జీతం ఇస్తారు తెలుసా అని. తెలియదమ్మా అన్న. 6 నెలలు ట్రైనింగ్ ఏంటమ్మాయి, రండి సార్ స్వాగతం అనే దానికి 6 నెలలు ట్రైనింగా అని అడిగా. అంటే అమ్మాయి చెప్పింది, అన్న దీనికి చాలా పెద్ద కథ ఉంది. ఏంటమ్మాయి కథ అంటే, వాళ్ళని రండి సార్ అని స్వాగతం చెప్పేటప్పుడు చేతులు ఎలాగ ఒకదానికి దగ్గర మర్చాలి, కళ్ళు ఎలాగ అప్పగించాలి, నోరు ఎలాగ తెరవాలి. మన మాదిరి 32 ఒకేసారి తెరవకూడదు, అలాగని 32 మూసుకోకూడదు. డీసెంట్గా తెరవాలా, ఎంత తెరవాలో అంతే తెరవాలా, ఎంత నవ్వాలో అంతే నవ్వాలా, ఎంత నవ్వాలో అంతే నవ్వాలా, ఎంత నోరు తెరవాలో అంతే నోరు తెరవాలి, ఎంత చేతులు ఎత్తాలో అంతే ఎత్తాలి, ఎంత ఇట్లా వంగి నమస్కారం చేయాలి అంతే చేయాలా, ఎంత ఆహ్వానించాలి అంతే ఆహ్వానించాలి. దీని కొరకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారన్నా. నేను అన్నాను, అమ్మాయి నీ ఉద్యోగం పేరేంటి అన్న. ప్లాస్టిక్ స్మైల్ అన్నా అని. ఏంటన్నా ఉద్యోగం పేరు? ప్లాస్టిక్ స్మైల్ అన్న. సరే ఇంకేదో కొన్ని మాట్లాడిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు అన్నీ గుర్తొచ్చినాయి. మన బిలీవర్స్ కూడా అంతే కదా, ఎవరైనా వెళ్ళినాడు అన్న ప్రైజ్ లాడ్, ప్లాస్టిక్ ప్రైజ్ లాడ్. ఇంకెవరన్నా ఏంటన్నా ఈసారి వచ్చినప్పుడు నిడదవల్ల మా ఇంటికి రాకుండా వెళ్తున్నారేంటి, ఎప్పుడు వచ్చినా వెళ్ళేవాళ్ళు ఏంటి, పిలిస్తే కదక్క వచ్చేది, అదే మీకు కుదరట్లేదని పిలవట్లేదన్నా, ప్లాస్టిక్ ఇన్విటేషన్. ఇంకా కొంతమంది అన్నా మీరంటే మాకు నిండు ప్రాణం అన్నా, ప్లాస్టిక్ లవ్, ప్లాస్టిక్ ప్రైజ్ ద లార్డ్, ప్లాస్టిక్ ఇన్విటేషన్, ప్లాస్టిక్ ప్రేయర్, ప్లాస్టిక్ లవ్, ప్లాస్టిక్ అఫెక్షన్, ప్లాస్టిక్ మినిస్ట్రీ, ప్లాస్టిక్ లాఫ్, ప్లాస్టిక్ స్మైల్, ప్లాస్టిక్ వర్క్, ప్లాస్టిక్ బిలీవర్స్, ప్లాస్టిక్ ప్రీచర్, ప్లాస్టిక్ చర్చ్, ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. కానీ దెర్ ఈజ్ నో ప్లాస్టిక్ హెవెన్, ఇట్స్ ఒరిజినల్ హెవెన్. ఇప్పుడు బిలీవర్స్ విశ్వాసులు కూడా అంతే కదా, అరే వచ్చేసారు ఏంటండి, భోజన సమయంలో సరే భోంచేసి వచ్చారా లేదండి, ప్లాస్టిక్ టాక్, జీవితం అంతా ప్లాస్టికే.
ఎక్కడ చూసినా ప్లాస్టికే, ఇంట్లో ప్లాస్టిక్, బయట ప్లాస్టిక్, ఆఫీసులో ప్లాస్టిక్, మందిరంలో ప్లాస్టిక్, అంతా ప్లాస్టికే. ఈ ప్లాస్టిక్ పరలోక రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటుంది? ఒరిజినల్గా ఉంటేనే కదా పరలోక రాజ్యంలోకి ప్రవేశం. ఏంటండి కొద్ది మరి అది నేర్చుకోవాలి కదండి, మరి కనిపించిన తర్వాత భోజనం చేస్తారండి అని అనకపోతే ఎలాగండి? సరే వచ్చేసామనుకోండి, అక్కడ భోజనం ఉందండి, ఎంతసేపు అండి భోజనం తయారు చేస్తాం కదండి. ఏం తయారు చేస్తామండి? రాత్రి అన్నం ఉందండి, పులుసు అన్నం కలుపుతామండి. ఇది ప్లాస్టిక్ ఫుడ్. ఎక్కడ చూసినంత ప్లాస్టిక్ మయమే, లోకమంతా ప్లాస్టిక్ మయమే. అంతే కదా, మనం ఎక్కడ చూసిన ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ డ్రెస్, ప్లాస్టిక్ చొక్కా, అన్ని ప్లాస్టికే. జీవితం అంతా ప్లాస్టిక్, బ్రతికే ప్లాస్టిక్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ స్మైల్. ఇక చూసిన వాళ్ళందరితో నవ్వాలంటే ఎట్లా కుదురుతుందన్న మరి? అందుకే ప్లాస్టిక్ స్మైల్. చూసిన వాళ్ళందరితో ప్రైజ్ లాడ్ చెప్పాలంటే ఎలా కుదురుతుంది? అందుకే ప్లాస్టిక్ ప్రైజ్ లాడ్. అంతా ప్లాస్టిక్. ఇప్పుడు బి అనే స్నేహితుడు ప్లాస్టిక్ ఫ్రెండ్ కాదు, నిజమైన స్నేహితుడు. ఏ అనే స్నేహితుడు వచ్చిన వెంటనే, ఏ అనే స్నేహితునికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత, ఏ అనే స్నేహితుని గదిలో నుండి బి అనే స్నేహితుడు బయటికి వెళ్తుండగా ఏ అనే స్నేహితుడు అడిగాడు, స్నేహితుడా నాకు భోజనం ఆకలేస్తుంది. అలాగ నోరు తెరిచి అడిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? దాని కొరకే కదా ఇందాక కథ చెప్పింది. ఏం చేస్తారు మీరైతే? చెప్పరేంటి? చెప్పమంటారా? నేనైతే ఆ పరిస్థితులు ఉంటే కనీసం 4 సాకులు చెప్తా. మొదటి సాకు ఏం చెప్తానంటే, స్నేహితుడా నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేసి వచ్చిండొచ్చు కదా, అప్పుడు నీ కొరకు మంచి భోజనం సిద్ధపరిచిండేవాడిని కదా. విషాదం ఏంటంటే ఆ స్నేహితుని దగ్గర ఫోన్ చేయటానికి కూడా డబ్బులు లేనంత పేద స్నేహితుడు. ఫోన్ వేరే వాళ్ళది కూడా తీసుకోలేనంత పేదవాడు. ఫోన్ చేయటానికి రానంత చదువు లేని వాడే మా స్నేహితుడు. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. రెండవది, స్నేహితుడా ఈ రాత్రి నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈ రాత్రి నువ్వు పడుకుంటే ఉదయం లేచిన తర్వాత ఈ రాత్రిది ఉదయం బ్రేక్ఫాస్ట్ అంత హెవీ గోదావరి బ్రేక్ఫాస్ట్, సీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్, మంచి మాంసాహార భోజనం ఉదయకాలం వడ్డిస్తా, అంత దాకా ఎలాగ పడుకోవా? ఆయన ఉదయం దాకా పడుకోలేడు. కారణం ఏంటి? షుగర్ పేషెంట్ ఏమో. ఉదయం దాకా అన్నం లేకపోతే ఉదయం చనిపోతాడేమో. అలాంటి స్నేహితుడు ఈ దినాలు మన దగ్గరికి వచ్చినాడు. రెండవది సాకు అలాగే చెప్తాం. మూడవ సాకు ఏంటి? బ్రదర్ దేవుడు మేలు కొరకే మిమ్మల్ని ఇలాగ తెచ్చాడు, మీరు ఎప్పుడు మీ ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు గుర్తులేదు, అందుకే మా ఇంట్లో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికే దేవుడు తెచ్చాడు. రాత్రి అంతా ఉపవాసం ఉండి మా అందరి కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు. అలాగ మనం చెప్పిండేవాడు మేము. ఇంకా 4వ కారణం ఏం చెప్పిండేవాళ్ళం? బ్రదర్ అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నట్టు ఆరోగ్యానికి మంచిది, కానీ ఈ రాత్రి కూడా ఉపవాసం ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది. ఈ 4 సాకులు చెప్పి బహుశా నా స్నేహితుడు నేను పెట్టడానికి ప్రయత్నించిండేవాడినేమో. ఈ సాకులు ఆయన యొక్క ఆకలి తీర్చవు. నువ్వు ఫోన్ చేయలేకపోయాను, ఉదయం దాకా ఉండలేకపోతున్నాను, రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో చేయలేకపోతున్నాను, నువ్వు పస్తుంటే నీ ఆరోగ్యానికి మంచిది, అలాగ నేను బ్రతకటానికి ఇంకా అవకాశం లేదు, నాకు ఇప్పుడు భోజనం కావాలి. ఇప్పుడు సంగతి ఏంటంటే మన చుట్టూ కూడా ఏ అనే స్నేహితులు ఉన్నారు, క్రైస్తవేతరులు, యేసు ప్రభువుని ఎరగని వారు. వారంతా ఆహారం లేక అలమటిస్తున్నారు. బి అనే స్నేహితుని దగ్గరికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? అర్ధరాత్రి వచ్చారు. చీకటి పడ్డప్పుడు వచ్చినారు. మన దగ్గర ఏమో దొరుకుతుందని వారు గుర్తించి వచ్చినారు. ఊర్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? బహుశా నువ్వేమని ఇస్తావేమో. నువ్వు మంచి స్నేహితుడు కదా, అక్కర తీర్చేవాడివి కదా, ఆకలి తీర్చేవాడివి కదా, దాహం తీర్చేవాడివి కదా, వారి బాబోగులు చూసేవాడివి కదా, అందుకే వారు నీ దగ్గరికి వచ్చారు. అర్ధరాత్రి వచ్చారు. అర్ధరాత్రి బైబిల్లో చాలా జరిగినాయి కదా. అర్ధరాత్రి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు విమోచించబడ్డారు. అర్ధరాత్రి స్నేహితుడు వచ్చినాడు అనగా, మొదటిది అర్ధరాత్రి సాల్వేషన్ రక్షణ, రెండవది అర్ధరాత్రి సప్లికేషన్ ప్రార్థన, మూడవది అర్ధరాత్రి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వచ్చున్నాడన్న కేక వినబడింది. సెకండ్ కమింగ్. అర్ధరాత్రి చాలా జరుగుతున్నాయి. ఈ అర్ధరాత్రి మన దగ్గరికి వచ్చే లోకం ఉంది. ఇప్పుడు వారి దగ్గర పెట్టడానికి మన దగ్గర ఏమైనా ఉందా? మన సాకులు ఇప్పుడు సరిపోవు. వారికి ఏం కావాలా? ఆహారం కావాలి. ఈ బి అనే స్నేహితుడు ఏమన్నాడంటే, ఐ హ్యావ్ నథింగ్ టు సెట్ బిఫోర్ యూ. నీకు ఇవ్వటానికి నా యొద్ద ఏమియు. మనలో చాలా మంది పరిచారకులు ఉన్నాం, బోధకులు ఉన్నాం, సండే క్లాస్ టీచర్స్ ఉన్నాం, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ఉన్నాం, సేవకులు ఉన్నాం, కాపర్లు ఉన్నాం, అనేక సార్లు మనం ఉన్నాం. ఎప్పుడైనా అర్ధరాత్రి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా పలానా స్థలానికి పరిచర్యకి వెళ్ళమన్నారు, సండే క్లాస్ తీసుకోమన్నారు, మెయిన్ లెసన్ తీసుకోమన్నారు, క్లోజింగ్ లెసన్ తీసుకోమన్నారు, సిస్టర్స్ మీటింగ్ తీసుకోమన్నారు. వారంతా ఆకలితో ఉన్నారు. అర్ధరాత్రి లోకం ఇది. వారికి ఇయటానికి నా యొద్ద ఏమీ లేదు. ఈ రాత్రి నువ్వు నాకేమైనా ఇస్తే తప్ప నాయన వారికి ఏమీ ఇయ్యలేనని ప్రార్థన చేసినట్లు నీకు గుర్తుందా? అలా గుర్తు లేకపోతే
ఈ పరిచర్యకు మనం యోగ్యులం కాదు. ఒక మాట చెప్పమంటారా? అర్ధరాత్రి ఆకలితో కేకలేస్తున్న వారి అక్కర తీర్చే గుండెలు నాకు లేనప్పుడు వారికి బోధించే నోరు నాకు ఎలాగొస్తుంది? వారి ఆకలి తీర్చడానికి కొరకు చేతులెత్తే చేతులు నాకు లేనప్పుడు వారి ఆకలి పంచిపెట్టే చేతులు నాకు ఎలాగొస్తాయి? ఎంతకాలం మనం ఏమి లేకుండా ఏదో హంగమ చేస్తూ అలాగే నడిచిపోతున్నాం. పరిచర్య, సిస్టర్స్ పరిచర్య, బ్రదర్స్ పరిచర్య, యూత్ మినిస్ట్రీ, ఇలాంటి స్పెషల్ మీటింగ్స్, సండే పరిచర్య, ఇలాగ రకరకాల పరిచర్యలంతా ఎలాగో కాలం చెల్లించుకుంటూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ వాళ్ళు ఎలాగున్నారంటే పస్తున్నారు, ఆకలితో ఉన్నారు, ఇబ్బందితో ఉన్నారు. బహుశా ఆకలి ఎక్కువైపోతే వారు చనిపోయే దుస్థితిలో ఉన్నారేమో. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వారికి ఇవ్వటానికి నాకేమైనా కావాలి. నా దగ్గర ఏం లేదు, మరి నేనేం చేయాలా? ఎలాగైనా ఆ స్నేహితుని యొక్క అక్కర్ నేను తీర్చాలి. బరి తెగించి అడుగుతున్నాడు, సిగ్గు మాలి అడుగుతున్నాడు, కావాలని అడుగుతున్నాడు, కోరి అడుగుతున్నాడు కనుక ఆకలి తీర్చాలి. కనుక ఇప్పుడేమనుకున్నాడంటే బి అనే స్నేహితుడు, నేను లేచి సి అనే స్నేహితుని దగ్గరికి వెళ్తా. ఎప్పుడు వెళ్తున్నాడు? మధ్యరాత్రి. ప్రైజ్ ఫర్ ద ఫ్రెండ్షిప్, స్నేహము కొరకైన క్రయం. మధ్యరాత్రి నువ్వు బయటికి వెళితే, నీ కుక్కలు గరిస్తే, దొంగలు నీ మీద దాడి చేస్తే, పాములు గరిస్తే, తేళ్లు గరిస్తే, అపాయానికి గురైతే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దగ్గరికి అర్ధరాత్రి వచ్చిన నా స్నేహితుని యొక్క ఆకలి కడుపు నేను చూడలేనని దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసే విశ్వాసులు ఇక్కడ లేరా? విషాదకరమైన సంగతి ఏంటంటే ఆ రాత్రి చీకటి, లోకమంతా ఇప్పుడు చీకటితో అలముకొని ఉంది. రాత్రిలో ఉన్నాం, మధ్యరాత్రిలో ఉన్నాం. ఇదిగో పెళ్లి కుమారుడు రాబోయే సమయం ఆసన్నమైంది. దాని కొరకై అనేకులు ఆకలితో ఉన్నారు, అలమటిస్తున్నారు. మన దగ్గరికి వచ్చినారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వారిని పడుకోబెట్టడం న్యాయమా? ఇప్పుడు నేను క్రైమ్ చెల్లించి వెళ్ళాలా? ఎంత క్రైమ్ చెల్లించి వెళ్ళాలా? నా ప్రాణము దారిలో పోయినా పర్వాలేదు. ఎందుకు బ్రదర్ నీవు ఒక్కడే కష్టపడతావు? నేను ఒక్కడే కష్టపడాలా? ఆ స్నేహితుడు అక్కడే ఇంట్లో నుండి బయటికి పోయినాడు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఊర్లో అధికారులు నిద్రపోతున్నారు, పోలీస్ యంత్రాంగం నిద్రపోతుంది, రైతులు నిద్రపోతున్నారు, కుటుంబ సభ్యులు నిద్రపోతున్నారు, అందరూ నిద్రపోతున్నారు. నువ్వు మాత్రం ఏం చేయాలా? నిద్రపోవటానికి వీలు లేదు. నిద్రపోతే ఇతరులు పస్తుంటారు. కనుక ఇప్పుడు లేచి శ్రీ అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళాలా, క్రయము చెల్లించాలా? వారందరూ నిద్రపోతున్నారే, నేను కూడా నిద్రపోతే బహుశా మనం ఆ శ్రీ అనే స్నేహితునికి స్నేహితులు కాదేమో. అందుకే యోనాను గురించి చెప్పబడింది, ఓ ఈ నిద్రపోతా లేచి ప్రార్థన చేయము. ఓ నిర్దవోలో లేచి ప్రార్థన చేయము. ఓ గోదావరి లేచి ప్రార్థన చేయము. నీ కుటుంబములు ఆకలితో ఉన్నారు, నీ ఇంట్లో ఆకలితో ఉన్నారు, నీ చుట్టుపక్కల ఆకలితో ఉన్నారు, నీ ప్రాంతంలో ఆకలితో ఉన్నారు. వారి ఆకలి తీర్చే గురుతరమైన బాధ్యత దేవుడు నీ భుజస్కంధాల మీద ఉంచాడన్న సంగతి నీ వెరగవా? ఎవరు వారి అక్కర తీరుస్తారు? ఎవరు వారికి భోజనం పెడతారు? ఎవరు వారి కడుపు నింపుతారు? ఎవరు వారిని సుభిక్షితంగా సంతృప్తితో పంపిస్తారు? ఇప్పుడు ప్రజల యొక్క దుస్థితి ఎలాగుందంటే విలాప వాక్యాలు 4:4 ఒక మాట రాయబడింది. విలాప వాక్యములు 4:4, బుక్ ఆఫ్ లామెంటేషన్ చాప్టర్ 4:4, పేజ్ నంబర్ 685, 684, 684, పేజీ సంఖ్య 684, 4:4 రెండవ వరుస. పసి పిల్లలు అన్నం అడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. ఎవరు అడుగుతున్నారు అన్నము? పసి పిల్లలు అన్నం అడుగుదురు, ఎవరును వారికి పెట్టరు. కనుక మన దగ్గరికి వచ్చిన స్నేహితుడు ఎలాంటి వాడు? పసి పిల్లవాడు. సాధారణంగా పసిపిల్లలు అన్నం అడక్క మునిపే మనం వడ్డించడానికి ఇష్టపడతాం, పాలు అడక్క మునిపే మనం పాలు పట్టించడానికి ఇష్టపడతాం, పండ్లు అడగక మునిపే మనం తినిపించడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళు అడగక మునిపే మనం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రాసినారు, పసిపిల్లలు అన్నం అడుగుదరు కానీ వారికి అన్నం పెట్టేవారు కరువయ్య. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మన చుట్టూన్న ఈ స్నేహితుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, రక్షించబడిన సంఘం కొరకు అర్ధరాత్రి ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి క్రైమ్ చెల్లించి కొంత తీసుకుని వచ్చి మన దగ్గర ఉన్న వారి యొక్క ఆకలి తీర్చే, క్రైమ్ చెల్లించే ప్రయాసపడే మనసు నీకు లేకపోతే ఆ పరిచర్యలో నీవు కొనసాగడం వ్యర్థము కాదు. ఇంకోసారి చెప్పనా? అర్ధరాత్రి స్నేహితుని దగ్గరికి వెళ్ళి క్రైమ్ చెల్లించి ఆయన యుద్ధ నుండి ఏదైనా పొంది వేరే వారి యొక్క ఆకలి తీర్చే గుండెలు నీకు లేనప్పుడు ఈ పరిచర్యలో నిలబడటానికి ఎంత ధైర్యం నీకు? క్రైమ్ చెల్లించే హృదయం లేనప్పుడు నిలబడి భోంచేసే హృదయం ఎలాగొచ్చింది? ప్రార్థన చేసే మోకాళ్ళు లేనప్పుడు నిలబడే కాళ్ళు ఎలాగొచ్చాయి?
విజ్ఞాపన చేసే చేతులు లేనప్పుడు వాక్యం ప్రకటించే నోరు ఎలాగొచ్చింది? ప్రభువా, నా యొద్ద ఏమీ లేదు, నన్ను వాడుకోవద్దు, నన్ను పక్కన పెట్టంటే ఎంత బాగుండు. వాడుకోలేదు అని పోట్లాడేవారు, ప్రయాసపడేవారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు కదా. ఎప్పుడైనా అర్ధరాత్రి స్నేహితుని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నా యొద్దకు ఒక స్నేహితుడు వచ్చినాడు, ఆయనకి ఇవ్వటానికి నా యొద్ద ఏమీ లేదు, నువ్వేమని ఇస్తే కానీ నేను ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళను అని ప్రార్థన చేసినట్లు నీకు గుర్తుందా? గుర్తులేదు. మనం ఎలాగ పరిచారకులు, మనం ఎలాగ సేవకులు, మనం ఎలాగ బోధకులు, మనం ఎలాగ టీచర్స్, మనం ఎలాగ సండే క్లాస్, మనం ఎలాగ విబిఎస్, మనం ఎలాగ మెయిన్ లెసన్, మనం ఎలాగ క్లోజింగ్ లెసన్, ఎలాగెళ్తాం పరిచర్యకు? సరే వెళ్ళలేముగా, మానేస్తామా? మానేయటానికి లేదు, వెళ్ళాల్సిందే. ఎలాగ వెళ్ళాలా? అనే స్నేహితుని దగ్గర ఏదైనా కొంత పొంది వెళ్ళాలా. ఇప్పుడు 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? పవర్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న శక్తి. రెండవది ఏంటి? స్నేహంలో ఉన్న ఉద్దేశం, పర్పస్ ఇన్ ద ఫ్రెండ్షిప్. మూడవది ఏంటి? ప్రైస్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న క్రయం. ఇప్పుడు సరే, సీన్ రెండవ దగ్గరికి వచ్చింది. ఏంటి ఆ రెండవది? రెండవ స్నేహితుడు అర్ధరాత్రి బయలుదేరి కుక్క కాటు, కోతులు, దొంగలు, పాములు, సర్పాలు ఇవన్నిటిని దాటి అనే స్నేహితుని దగ్గరికి వచ్చినాడు. ఆయన అదే ఊర్లో ఉన్నాడు. ఎంత చక్కటి మాట! ఆయన కొరకు విజ్ఞాపన చేసే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. వేరే ఊరికి వెళ్ళాల్సిన పని లేదు, ట్రైన్కి వెళ్ళాల్సిన పని లేదు, బస్సుకి వెళ్ళాల్సిన పని లేదు, ఫ్లైట్లో వెళ్ళాల్సిన పని లేదు. ఆయన విజ్ఞాపన చేయవారికి ఆయన అందుబాటులో ఉన్నాడు. అందుకే బైబిల్లో రాశారు కదా, ఆపత్కాలమున ఆయన ఉత్తరమిచ్చేవాడు. ఈజ్ ఎ ప్రజెంట్ హెల్ప్. ప్రజెంట్ హెల్ప్ అంటే అర్థం ఏంటి? మీలో చాలా మంది టీచర్స్ ఉన్నారుగా, మీరు స్కూల్కి వెళ్తారు, బహుశా రోల్ నెంబర్ పిలుస్తారు. నంబర్ 1 ప్రజెంట్ సార్, నంబర్ 2 ప్రజెంట్ మేడం, నంబర్ 3 ప్రజెంట్ సార్, నంబర్ 4 ప్రజెంట్ మేడం, నంబర్ 5 ప్రజెంట్ సార్, నంబర్ 6 ప్రజెంట్ మేడం, నంబర్ 7 అందరు మౌనం. 7 రా, ఎవర్రా? అంత మౌనం. ఏంటో చెప్పట్లేదు. వచ్చాడా? అక్కడ వెనక కూర్చున్నాడా, ముందు కూర్చున్నాడా? మేడం ఆబ్సెంట్, సార్ ఆబ్సెంట్. నంబర్ 8 ప్రజెంట్ మేడం, ప్రజెంట్ సార్. 7 ఏమయ్యాడు? 7 ఏమయ్యాడు? ఆబ్సెంట్ అయ్యాడు. 8 ఏమయ్యాడు? ప్రజెంట్. అలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా ప్రజెంట్. నిడిది వాళ్ళు బేతనీ దగ్గరికి వచ్చి, బేతనీ వచ్చి యేసుప్రభువా ప్రజెంట్. గోదావరి వచ్చి యేసుప్రభువా ప్రజెంట్. ఒక టీచర్కి పిల్లలు ప్రజెంట్ ప్రజెంట్ అని ఎలాగ చెప్తారు? మనము ఆ అనే స్నేహితుని దగ్గరికి వచ్చి, యేసుప్రభువా ప్రజెంట్. నేనే, భయపడకుడి. ఎంత మంచి స్నేహితుడైనా, విడవక ప్రేమించే స్నేహితుడైనా. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఈ అనే స్నేహితుడు అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఇల్లు తలుపు వేయబడింది, వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరు కొట్టేది? నేనే. ఏంటి? ఖాళీగా ఉన్నాను, నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చినాడు, ఆయనకు వడ్డించడానికి నా యొద్ద ఏమీ లేదు, నాకేమైనా కావాలి, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర అయితే ఉంటుంది దాన్ని. ఏంటి? నా దగ్గర ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు సెట్ బిఫోర్ హిమ్. ఎవరి దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేని ఖాళీ హృదయాలతో, ఖాళీ చేతులతో, ఖాళీ జీవితంతో, ఖాళీ బ్రతుకులతో ఉన్న మనము ఇతరులను పోషించాలంటే ఆ అనే స్నేహితుడు, యేసుప్రభు అనే స్నేహితుని యొద్ద నుండి తీసుకొని రావాలి. ఎందుకు వచ్చావు? అనే స్నేహితునికి ఇవ్వాలా? ఏమి ఇవ్వాలా? ఎన్ని రొట్టెలు అడిగాడు? 3 అడిగాడు. ఈ స్పెసిఫిక్ ఇన్ హిస్ నీడ్. తన యొక్క అక్కర్లో ఖచ్చితంగా ఉన్నాడు. 4 రొట్టెలు వద్దు, 2 వద్దు, 4 అయితే ఎక్కువైతే, 2 అయితే తక్కువ వస్తాయి, 3 అయితే కరెక్ట్ సరిపోతాయి. ఏంటి 3? తండ్రిని దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన ఆ త్రిత్వమైన దేవుడు నాకు కావాలా. 3 రొట్టెలు ఇవ్వండి. ఆ రొట్టె ఎవరు? యేసుప్రభు అన్నాడు, జీవాహారము నేనే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత దినాన్ని నేను వారిని లేపుదును. ఆ రొట్టె కొరకు ఈ దినాలు ప్రజలు అల్లారుస్తున్నారు, అర్రులు చాపుతున్నారు, కేకలేస్తున్నారు. 3 రొట్టెలు కావాలా, 3 రొట్టెలు కావాలా, 3 రొట్టెలు కావాలా. నిడుదవోలంతా ఇదే కేక. ఈ కేకకు స్పందించి అర్ధరాత్రి యేసుప్రభు అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఆకలి తీర్చడానికి ఇష్టపడే బేతనీయ ఇక్కడ ఉందా? ఎజ్రా వలె విలిపింతువా, నెహెమా వలె విలిపింతువా, అబ్రహాం వలె విలిపింతువా, మోషే వలె విలిపింతువా, యేసుప్రభు వలె విలిపించడానికి ఇష్టమేనా? తలుపు తడుతున్నాడు. ఆయన లోపల నుండి అన్నాడు, అనే స్నేహితుడు, నేను ఇప్పుడు ఇవ్వలేను, నేను ఇప్పుడు రాలేను అని అంటాడా? అనడుగా. ఆయన ఎలాగున్నాడంటే ఆయన స్థితి ఇక్కడ రాశారు చూడండి. లూకా 11 7వ వచనం. అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నవి, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. నన్ను తొందర పెట్టొద్దు అని అంటాడా? అనడు. నన్ను విసిగించొద్దని అంటాడా? అనడు.
నువ్వెంతైనా ఆయన తొందర పెట్టచ్చు, నువ్వెంతైనా ఆయన విసిగించచ్చు. చూడండి, భార్య భర్తలు ఒకళ్ళు, భార్య ఎక్కువ మాట్లాడుతుంది అనుకో, అమ్మాయి ఇంక విసిగించొద్దు, విని విని వేసరికి వచ్చింది, విసిగిస్తే బాగుండదు, నువ్వు ఇక్కడే ఉంటే నేను ఇట్లా విసిగిస్తూనే ఉంటా, సరే నీ బాధ తప్పించుకోవటానికైనా అక్కడ వేరే రూమ్ కానీ వెళ్తానులే అని వెళ్తాడేమో. భర్త అలాగే మాట్లాడుతుంటే భార్య ఇంక విసిగించొద్దండి, విసిగిపోయానండి అని అంటాయేమో. దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడితే దేవుడు ఎప్పుడు అంటే నేను విసిగిపోయాను అని అన్నాడు, నన్ను తొందర పెట్టద్దు అని అన్నాడు. తలుపు వేయబడింది, డోర్ వాస్ షట్. తలుపు వేయబడింది, 3 సార్లు తలుపు వేయబడింది బైబిల్లో. మొదటిది, నోవా ఓడ నిర్మించబడిన తర్వాత జంతువులు దాంట్లోనికి ప్రవేశించున్నాయి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, దేవుడు ఆ ఓడ తలుపు వేసను. డోర్ వాస్ షట్, షట్ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకై తలుపు మోయబడింది. అందుకే సండే క్లాసులో పాడుపడతాం కదా, నోవా నోవా తలుపు తీ. ఆయన వేస్తేగా ఆయన నీటానికి. అందుకే తిరిగి మళ్ళీ పాడతాడు, దేవుడే తలుపు బిగించాను. తలుపు వేయబడింది. రెండవది తలుపు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వచ్చినాడు, కేక వినబడింది, 10 మంది కన్యకలు లేచారు, 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధిల్లో నూనెంది కనుక దీపాలు వెలిగించుకున్నారు, పెళ్లి కుమారుని వెంట వెళ్ళారు. 5 మంది బుద్ధి లేని కన్యకలు దీపాలు వెలగలేదు అనగా సిద్ధిల్లో నూనె లేదు కనుక వాళ్ళు నూనె కొనుక్కోవటానికి బయటికి వెళ్ళారు. పెళ్లి కుమారునితో పాటు బుద్ధి కలిగిన గదిలోనికి వెళ్ళారు. బైబిల్లో రాయబడింది, డోర్ వాస్ షట్, తలుపు వేయబడింది. డోర్ షట్ ఫర్ ద సెకండ్ కమింగ్, రెండో రాకడ కొరకే తలుపు వేయబడింది. ఇక్కడెక్కడ డోర్ వాస్ షట్ ఫర్ ద సప్లికేషన్, ప్రార్థన కొరకే తలుపు మూయబడింది. కానీ మూయబడింది కదా, వెళ్ళిపోతామా? వెళ్ళిపోవటానికి లేదు, మూసిన తలుపు తెరవాలి. నువ్వు తెరిచేదాకా నేను ఇక్కడి నుండి వెళ్ళను, నువ్వు తెరకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడే అయినా ఉంటాను. కానీ ఖాళీ చేతులతో నా స్నేహితుని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా ఊరంతా తిరిగాను, ఎక్కడ నాకేమి దొరకలేదని నేను చెప్పజాలను. ఖాళీ చేతులతో నా స్నేహితుని దగ్గరికి వెళ్ళేదానికంటే నేను ఇక్కడే సి అనే స్నేహితుని దగ్గర చావడం మేలు అనుకున్నాడు బి అనే స్నేహితుడు. పక్కన వాళ్ళు వింటారేమో, సిగ్గు అవుతుందేమో, అవమానం వేస్తుంది. పక్కన వాళ్ళు ఏమనుకున్నా, ఏం సిగ్గేసిన, ఏం అవమానపరిచినా ఏమైనా పర్వాలేదు, నా కోరిక ఏంటంటే నాకు 3 రొట్టెలు కావాలంట. ఏంటే అడుగుతున్నావు? నాకు నా స్నేహితునికి వడ్డించడానికి ఏమీ లేదు, ఐ హ్యావ్ నథింగ్, ఏమీ లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? తలుపు తీయాలి, అవసరమైంది ఇవ్వాలి. ఇప్పుడు ఆయన అంటాడా, నన్ను తొందర పెట్టవద్దు, నేను తలుపేసుకుని ఉన్నాను. 7వ వచనంలో రాయబడింది, ఆయన పిల్లలతో కూడా పండుకొని ఉన్నాడంట. ఐ యామ్ ఇన్ బెడ్ విత్ మై కిడ్స్, నా పిల్లలతో పాటు నేను పడుకొని ఉన్నాను. ఆయనకు పిల్లలు ఎలాగొచ్చారు? ఇది ప్రవచనం. యోహాను 1:12 మనం చూస్తాం, తన్నెందరూ అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం అనుగ్రహించినాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మంచం అంటే ఏం జ్ఞాపం చేస్తుంది? విశ్రాంతిని జ్ఞాపం చేస్తుంది. ఆయనతో పిల్లలు ఉన్నారు. ఎవరు? అబ్రహాము ఎవరు? ఇస్సాకు ఎవరు? యాకోబు ఎవరు? మోషే ఎవరు? యెహోషువ ఎవరు? పౌలు ఎవరు? పేతురు ఎవరు? భక్సింగ్ గారు, వాళ్ళంతా ఆయనతో పాటు ఇప్పుడు పరలోక రాజ్యంలో విశ్రాంతిలో ఉన్నారంట. కనుక ఈ పిల్లలందరూ నేను వదిలేసి రావాల్సిందే, తలుపు తీయాల్సిందే, నా అక్కర తీర్చాల్సిందే అని సిగ్గుమాలి మాటికి అడిగాడు. స్నేహంలో ఉన్న 4వ విషయం ఏంటంటే పర్సిస్టెన్స్ ఇన్ ఫ్రెండ్షిప్. స్నేహంలో ఉన్న మాటికి అడగట, సిగ్గుమాలి మాటికి అడిగినాడు. ఇప్పుడు ఆ స్నేహితుడు లోపల నుండి వచ్చినాడు, తలుపు తీసినాడు. ఇదిగో నీకేం కావాలో తీసుకో. ఎన్ని కావాలని అడిగాడు? ఎన్ని కావాలా? 3 కావాలా. కానీ ఎన్ని తీసుకున్నాడు? కింద రాశారు చూడండి, 11వ అధ్యాయం 8వ వచనం, 11:8. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో. కావలసినవన్నీ, ప్లెంటియస్నెస్ ఇన్ ఫ్రెండ్షిప్, స్నేహంలో సమృద్ధి ఉంది. ఎన్ని కావాలా? 3 రొట్టెలు కావాలా. కానీ ఎన్ని ఇచ్చినాడు? కావలసినవన్నీ తీసుకో. రొట్టెలు తీసుకుంటుంటే జామ్, క్రీమ్, బ్రెడ్, ఆమ్లెట్, సాస్, ఇంకేం కావాలా? కావాల్సినవన్నీ తీసుకో. ఇదిగో ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి, డబుల్ డెక్కర్ ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఏమి కావాలో తీసుకో. పాలు, గ్లూకోజ్, ఇంకా చక్కెర, ఆ కాఫీ, ఇంకేం కావాలో అన్నీ తీసుకో. అన్ని అవసరం లేదు, 3 రొట్టెలు చాలు. ఇంకొకటి తీసుకో, ఆకలి అవుతుందేమో. 4 తీసుకున్నాడు. ఇంకొకటి తీసుకో, ఆకలి అవుతుందేమో. కావలసినవి ఎన్నో మనకు తెలియదు. ఇప్పుడు ఈ కథ ఇంతటితో ఆగిపోలేదు నేను అనుకుంటా. అవన్నీ తీసుకొని ఎప్పుడు వచ్చినాడు? అర్ధరాత్రి వచ్చినాడు. అనే స్నేహితుడు నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు. చూడండి, అన్నం లేకపోతే మనకు రాత్రి నిద్ర పట్టదు కదా. ఖాళీ కడుపుతో సాధారణంగా వయసు మీరిన తర్వాత నిద్ర పట్టదు. చిన్న వయసులోనైతే బహుశా మనకు నిద్ర పడుతుందేమో. ఒక్కసారిగా బి అనే స్నేహితుడు తన ఇంటికి వెళ్ళి తలుపు తీసినాడు.
ఏ అనే స్నేహితుని యొక్క రూమ్ తలుపు తట్టాడు. అలాగే మేల్కొన్నాడు. మేల్కొని ఉన్నారా? నిద్రపోలేదా? నిద్రపోలేదు. ఎందుకని? మీరేమైనా తెస్తారేమో. ఒక్కసారి ఏ అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఈ బ్రెడ్ ముక్కలు, జాము, చీజు, బన్ను, ఆమ్లెట్, తర్వాత షుగరు, పళ్ళు ఇవన్నీ వడ్డించిన తర్వాత ఒక్కసారి కళ్ళీళ్ళు రాలేమో. నా స్నేహితుడా, అర్ధరాత్రి నీకు చెప్పకుండా వచ్చాను, బరి తెగించి అడిగాను, నా అక్కర తీర్చడానికి నువ్వు ధైర్యం చేసి ఇచ్చి అర్ధరాత్రి బయటికి వెళ్ళావు, నీ స్నేహితుని దగ్గర తీసుకొని వచ్చినావు, నేను రాన్ని ఇలాగ తీర్చుకోగలను. ఒకవేళ ఇప్పుడు నాకు అన్నం లేకపోతే నేను చనిపోయిన వాడినేమో, నాకు షుగర్ ఉంది అందుకే నేను చనిపోయిన వాడినేమో, ఉదయం దాకా బ్రతకనేమో, నాకు ఇంత సహాయం చేశావు, నేను నీ రుణాన్ని ఎట్లా తీర్చుకుంటా. వారి పాప విమోచన క్రయధనం దొడ్డది, అది ఎన్నటికీ తీరక అట్లండవలసి. ఇప్పుడు బి అనే స్నేహితుడు ఏం చెప్తాడు? ఇది నేను సమకూర్చింది కాదు, సి అనే స్నేహితుని దగ్గరికి వచ్చి తీసుకొని వచ్చా. కనుక ఈ ఏర్పాటు అంతా నాది కాదు, ఎవరిది? సి అనే స్నేహితుడి. ఇప్పుడు వారిద్దరు కలిసి ఆ రాత్రి ఆనందించారు. దేవుడి రాత్రి, ఈ మధ్యాహ్నం మనం అలాగుండాలని కోరుతున్నాడు. మన చుట్టూ అలా ఖాళీ కడుపులతో ఉన్న అనేకులు, విశ్వాసులు, సంఘాలు, సామాన్యమైన వారు, రక్షణ లేని వారు అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బి అనే స్నేహితుడిగా నీ నా పని ఏంటి? బేతిని పని ఏంటి? గోదావరి పని ఏంటి? రక్షించబడి చాలా ఏళ్ళు అయిపోయింది. మన చుట్టూ ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఖాళీ కడుపులతో ఉన్నవారు ఉన్నారు. 3 రొట్టెలు చాలు, 3 రొట్టెలు చాలు, 3 రొట్టెలు చాలు అని కేకలేసేవారు ఉన్నారు. ఈ మధ్యాహ్నము, ప్రభువా నేను కూడా రాత్రి అర్ధరాత్రి లేస్తా, నీ యొద్దకు వస్తా, నీ యొద్ద కొంత తీసుకుంటా, తిరిగి వారి దగ్గరికి వస్తాను. వారిని ఖాళీ కడుపుతో ఉంచడం నాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఐ హ్యావ్ నథింగ్ టు సెట్ బిఫోర్ దెమ్. వారి యొద్ద ఉంచడానికి నా యొద్ద ఏమీ లేదు. 5 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది పవర్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న శక్తి. రెండవది పర్పస్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న ఉద్దేశము. మూడవది ప్రైస్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న క్రయము. నాలుగవది పర్సిస్టెన్స్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న నిరంతరము లేదా మాటి మాటికి అడిగే లక్షణం. ఐదవది ఆఖరిది ప్లెంటియస్నెస్ ఇన్ ద ఫ్రెండ్షిప్, స్నేహంలో ఉన్న సమృద్ధి. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, మనం బి స్నేహితులం అయితే సి అనే స్నేహితుని దగ్గరికి వెళ్తున్నామా లేదా? సి అనే స్నేహితుడు బి అనే మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఏ అనేవారు మన చుట్టూ ఆకలితో ఉన్నారు. ఈ మధ్యాహ్నం ప్రభువా నాకు ఏదైనా దయచేయి, నేను ఏ అనే వారికి ఇవ్వాలని కోరుతున్నాను అని ఆక్రందనతో కేకతో ఆయన దగ్గరికి వస్తాం. అలాగూ మృతుతుల్యమైన ఆ రాళ్లను సజీవమైన రాళ్లుగా తీసుకుని వచ్చి మీరును ఆత్మ సంబంధమైన దేవుని మందిరం ఒకటకు కట్టబడుతున్నారు అనే అనుభవంలోనికి వారిని కూడా తీసుకొని వస్తాం. మోకరించండి, ప్రార్థన.